అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం నేను తిరుపతి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వెదళ్ళ చెరువు అనే గ్రామంలో ప్రస్తుతం ఉన్నాను. రేణిగుంట దాటగానే ఈ గ్రామం వస్తుంది. ఇక్కడ ఒక శివాలయం ఒక పొలంలో మనకు కనిపిస్తుంది. దీన్ని ఒక కుటుంబం గత కొన్ని దశాబ్దాలుగా నిర్వహిస్తూ వస్తుంది. వారసత్వంగా ఈ ఆలయ బాధ్యతలు వాళ్ళు చూస్తున్నారు. మనం లోపల ఆలయం ఎలా ఉంది మనం ఒకసారి పరిశీలిద్దాం. గ్రామం నుంచి దాదాపు 1.5 కిలోమీటరు లోపలికి వచ్చిన తర్వాత మనకు ఈ శివాలయం అయితే కనిపిస్తుంది. మనం చూస్తే బయట ఈ విధంగా గేటు బయట ఒక శివలింగం నంది మనకు సాక్షాత్కరిస్తుంటాయి. లోపలికి వెళ్తే మనం ఈ మామిడి తోట మధ్యలోనే ఇక్కడ మనకు వెదల చెరువులో ఉన్న ఈ శివాలయం అయితే కనిపిస్తుంది. చుట్టూ పచ్చటి ప్రకృతి మధ్య ఈ శివాలయం ఎంతో ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణంలో అయితే ఉంటుంది. ఇక్కడ ప్రధాన శివాలయంతో పాటు అనుబంధ ఆలయాలు కూడా మనం చూస్తున్నాం. ఆంజనేయ స్వామి ఆలయం కానీ ఇంకా వివిధ రకాల ఆలయాలు మనకు ఇక్కడ సాక్షాత్కరిస్తుంటాయి. వీటన్నిటిని కూడా గురుస్వామి అనే ఒక వ్యక్తి ఆర్టీసీలో డ్రైవర్గా కూడా తిరుమలలో పనిచేసేవాడంట. ఆయన ఒక చిన్నపాటి తనకున్న ఈ స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాడు. ముందు స్టార్టింగ్ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించుకుంటే ఆ తర్వాత ఆయన కొడుకు కృష్ణస్వామి అని చెప్పి ఆయన వాళ్ళ భార్యతో కలిసి కష్ట నష్టాలు కోర్చి డబ్బు ఉన్నా లేకపోయినా కూడా ఈ ఆలయాన్ని డెవలప్ చేస్తూ వస్తున్నాడు. మనం చూస్తే ప్రధాన ఆలయం ముందు ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ చూస్తే శ్రీ 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 ఓంకార జ్యోతిలింగేశ్వర స్వామి ఈ దేవాలయం పేరుతో ఈ ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం ఆలయం మొత్తం ఎక్కడ చూసినా శివలింగాల ప్రతిష్టాపన చూస్తాం. మనం కర్ణాటక బోర్డర్లో మనం కోటిలింగాల క్షేత్రం అనే ఒక క్షేత్రం చూస్తూ ఉంటాము. ఆ తరహాలోనే ఇక్కడ కూడా ఆలయ ప్రాంగణంలో అనేక రకాల శివలింగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా మనం ఎక్కడ చూడండి ఆంజనేయ స్వామి ముఖంతో ఉన్న ఈ యొక్క శివలింగాన్ని చూస్తున్నాం. అలా వివిధ రకాల శివలింగాలు ఇక్కడ ఉండడం ప్రత్యేకతగా కూడా చెప్పుకోవచ్చు. మనం చూస్తే ఒక భారీ శివలింగం దాదాపు 30 అడుగుల పైనే ఈ శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని చుట్టి ఒక పాము 5 తలల సర్పం మనం చూస్తున్నాం. అది దాని ఎత్తు కూడా మొత్తం కలిపి చూస్తే దాదాపు 50 అడుగుల దాకా ఉంటుంది. ఇంత పెద్ద శివలింగానికి శివరాత్రి ఇతర ఉత్సవాల్లో కూడా అభిషేకాలు జరుగుతుంటాయి. ముందుగా నటరాజ స్వామి మనకు శివాలయంలో అక్కడ పెద్ద శివలింగం ముందు మనకు కనిపిస్తున్నారు. ఇక మొదట్లో ఇక్కడ మన చూస్తే మనకు దూరంగా కనిపిస్తుంది కదా, ఆ శివాలయం మాత్రమే ఉండేదంట. ఆ శివాలయం గురుస్వామి ఏదైతే ముందు ఈ నిర్వాహకుడు ఉండేవారో దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన వ్యక్తి ఆయన ఉన్నప్పుడు ఈ శివాలయం మొదట్లో ఉండేదట. ఆ తర్వాత ఆయన కొడుకు దీన్ని విస్తరించడం కూడా జరిగింది. మనం చూస్తే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని ఇక్కడ పరమేశ్వరుడు భిక్ష అడుగుతున్న ఈ ఫోటో మనం చూస్తున్నాం కదా, చాలా ఎంత బాగుందో కదా. అలాగే ఆ లోపల మనం వెళ్తే ఒకసారి పాత శివాలయం అంట ఇదండి. ఇది రాతితో కూడా దీని నిర్మాణం ఉంది కాబట్టి పాత శివలింగం చెప్పుకోవచ్చు. మొదట్లో ఈ శివాలయం ఉండేదంట. ఈ శివలింగాన్ని దీని వెనకలు కూడా ఇదేంటంటే మలయాళ స్వామి మనకు ఏర్పేడులో మనకు వ్యాసాశ్రమం ఉంది కదండి, అక్కడ ఉన్న మలయాళ స్వామివారు ఈ శివలింగాన్ని ఆయన గురుస్వామి అంటే మొత్తం వీటిని ఏర్పాటు చేసిన వ్యక్తికి ఇచ్చారని ఆయన ఇక్కడ శివలింగ ప్రతిష్ట చేశాడని చెప్పి వాళ్ళ అబ్బాయి ఇప్పుడు నిర్వహిస్తున్న ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు. మనం చూస్తే ఇక్కడ పాత బాయి, ఈ జలాలతో స్వామివారికి అభిషేకాలు చేస్తారంట. మనం ఇది కూడా చూస్తున్నాము. అలాగే శివలింగం ఏదైతే ఈ ఆలయం మధ్యలోనే వాళ్ళు ఒక చిన్న ఇల్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం ఇక్కడ నాగ ప్రతిష్ట కూడా చేస్తూ ఉంటారంట. ఇక నాగాలమ్మ ఆలయం కూడా ఇక్కడ ఒక అనుబంధ ఆలయంగా ఇక్కడ ఉంది. మనం చూస్తే అది కూడా చూస్తున్నాము. చూస్తే ఇక్కడ అమ్మవారి నాగ ప్రతిష్ట సంబంధించి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయంట. నాగ దోషాలు ఏమన్నా ఉంటే ఇక్కడికి వచ్చి ఈ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి మొక్కుకుంటే ఏదన్నా
నాగ దోషాలు కానీ ఇతరత్ర దోషాలు ఏమైనా ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయని భక్తులు చెబుతూ ఉంటారు. ఇలాగ మనం చూస్తే మనం మీతో మాట్లాడుతూనే నేను కూడా ప్రదక్షిణ కూడా పూర్తి చేసేస్తున్నాను. ఇలా ఎంతో ఆహ్లాదకరమైన ఒక గ్రామీణ వాతావరణంలో ఇలాంటి ఆలయాలు ఉండడం అయితే చాలా అరుదు. ఏదైనా చిన్న స్థలం ఉన్నా కూడా వాటిని ఏ విధంగా వాణిజ్యపరంగా వాటిని ఉపయోగించుకోవాలి అని మాత్రమే చూస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా స్వామి కోసం ఏర్పాటు చేయాలనే ఆలోచన చాలామందికి రాదు. ఇక్కడ మనం చూస్తున్న స్వామికి ప్రసాదాలు తయారు చేయడానికి ఇక్కడ వంట గది కూడా ఉందని చూస్తున్నాం. అలాగే ఇక లోపలికి వెళ్ళి ప్రధాన ఆలయం ఎలా ఉందో కూడా ఒకసారి పరిశీలిద్దాం. చూసారా అక్కడ దూరంగా నందీశ్వరుడి విగ్రహం, ఇక్కడ భారీ శివలింగానికి ఎదురుగా వాటిని ఏర్పాటు చేశారు. ఇక ప్రధాన ఆలయం చూద్దాము. మొత్తం కూడా ఇక్కడ చుట్టూ బార్డర్ కూడా మనం శివలింగాలకు సంబంధించి ఏర్పాటు చేసిన పరిస్థితి. ఒకసారి లోపలికి వెళ్ళి ప్రధాన ఆలయంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని మీకు ఇప్పుడు మేము చూపిస్తాం. మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఇక్కడ అడుగున ఎన్నో శివలింగాలు ఇక్కడ కనిపించడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మొత్తం వివిధ రకాల అనేక ఆకృతులు, దేశంలో వివిధ రకాల ఆలయాల్లో ఉండే ప్రముఖ ఆలయాల్లో ఉండే నమూనాలను పోలి ఉండే ఈ శివలింగాలు చూస్తున్న స్ఫటిక శివలింగాలు కానీ, ఇక్కడ ఒకే పానవట్టం మీద మనం చూస్తే ఇక్కడ 7 శివలింగ ప్రతిష్ఠ కానీ, ఇలా రకరకాలు మనం చూస్తున్నాం. అంటే ఈ గుడిలోకి వస్తే ఇన్ని కోటి లింగాల క్షేత్రం లాంటి తరహాలో ఒక ప్రత్యేకమైన అనుభూతి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎంతోమంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఇది చూస్తున్నాం, ఇక్కడ శివలింగం ఎంత పొడుగ్గా ఉంది. ఇక్కడ మనకు కాళహస్తిలో ఉన్న తరహాలో ఇక్కడ కనిపిస్తుంది వినాయక అనుబంధ ఆలయం. అలా విభిన్న రకాల శివలింగాల్ని భక్తులు ప్రతిష్ఠిస్తూ ఉంటారంట. వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి వాళ్ళకి ఎంతో ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. ఇలా చుట్టూ అనేక శివలింగాలు ప్రతిష్ట జరుగుతూ ఉంటుంది. నిజంగా ఈ ఆలయాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. మనకు సుబ్రహ్మణ్య స్వామి ఇరువురు అమ్మవార్ల సమేతంగా, వల్లి దేవస్థాన సమేతంగా కనిపిస్తున్నారు. చూస్తే అడుగున మనకు ఇక్కడ అనేక రకాల ఆలయాలు, అంటే మనం ఏదైతే ప్రముఖ ఆలయాల్లో నమూనాలన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మరోవైపు ఇంకొక శివలింగం మూర్తి చూస్తే 1000 శివలింగాలు ఒకే లింగం పైన ఉన్న ఈ 1000 లింగాల భారీ శివలింగం కూడా చూస్తున్నాం. ఇక్కడ త్రయంబకేశ్వరంలో మనకు అనేక చోట్ల కనిపించే రకరకాల విగ్రహాలు. ఇక్కడ పశుపతినాథ స్వామివారి ఆలయానికి సంబంధించిన ఒక రూపము, అలాగే బ్రహ్మ ద్వారం అంటారు, పైన స్వామివారికి సంబంధించి ఈ బ్రహ్మముడి అనే ఒక ప్రత్యేకంగా శివలింగం. ఇట్లా అనేక శివలింగాలు. ఇక్కడ లింగాకృతి కాకుండా ముఖం స్వామివారి సాధారణ శిరస్సును పోలి ఉండే శివలింగాలు కానీ, ఇట్లా అనేక రకాల విగ్రహాలు ఇక్కడ మనం చూడటం ప్రత్యేకత. ఇక గర్భాలయం చూస్తుంటే, గర్భాలయానికి సంబంధించి స్వామివారికి మనం ఏదైతే ఆలయం నిర్వహిస్తుంటారో ఆ నిర్వాహకులు కృష్ణస్వామి గారి వీరే. అలాగే గురుస్వామిని ఎవరైతే ఈ ఆలయం ఏర్పాటు చేశారో, ఒక సాధారణ ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసి తిరుమల డిపోకి సంబంధించి పనిచేశారని చెప్తున్నారు. ఆయనకు సంబంధించిన చిత్రం ఇక్కడ మనం చూస్తున్నాము. ఇలా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి స్వామివారి ఉత్సవమూర్తులు, స్వామివారికి సంబంధించిన మనకు మూల విరాట్టు, విధంగా అనుబంధంగా అమ్మవారి ఆలయము, ఇక్కడ శ్రీ భువనేశ్వరి అమ్మవారు ఇక్కడ మనం గర్భాలయానికి సంబంధించి చూస్తున్నాం. జ్యోతిర్లింగ స్వామి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ఈ లింగం గర్భాలయంలో మనం చూస్తున్నాం. సాధారణ శివలింగాలు చూస్తే చాలా డిఫరెంట్గా, భిన్నంగా ఈ శివలింగం ఉంటుంది. ఎన్నో కష్టాలకు, ఆర్థిక భారాలను కూడా తట్టుకొని ఈ కుటుంబం, అతి సాధారణ కుటుంబం, ఈ ఆలయాన్ని నిర్వహించడం కూడా చాలా స్వామివారి దయనే చెప్పుకోవచ్చు. స్ఫటిక శివలింగం మనం చూస్తున్నాం.
అఖండ జ్యోతి అంటే ఇప్పుడు 24 గంటలు ఈ యొక్క జ్యోతిని ఆరకుండా ఇక్కడ కృష్ణస్వామి కుటుంబం చూసుకుంటూ ఉంటారు. కృష్ణస్వామి గారు నిజంగా ఆయన జన్మ ధన్యులని చెప్పచ్చు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే కూడా మనం ఒకసారి చేద్దాము. ఇక ఆలయ నిర్వాహకులు కృష్ణస్వామి మనతో పాటు ఉన్నారు. ఆయన శివభక్తితో ఎన్నో కష్టాలకు ఓర్చి తన సొంత స్థలంలో ఇక్కడే తను ఉండే గ్రామంలో అతను ఎన్ని కష్టాలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా తట్టుకొని నిలబడి శివభక్తితో ఈ ఆలయం నిర్వహణ చేస్తున్నారు. వారు ఏమంటున్నారు ఒకసారి వారి మాటలో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి. ఓం నమ శివాయ. శివభక్తి కోటికి నమస్కారములు. నైనా శివభక్తులకి అనుసంధానంగా దగ్గరగా శివయ్య తోడుండాలని ఈ లింగాలన్నీ పెట్టేస్తాను నేను. ఎవరికైనా చెప్పండి. కృష్ణస్వామి గారు తిరుమలలో డ్రైవర్గా పనిచేశారా? అవునేనా, పని చేసి సంపాదించి జీతం అంతా పెట్టినాను నేను జీతం అంతా ఈ ఆలయానికి. ఆ తర్వాత మీ హయాంలో మీరు మీరు భార్య మీ కుటుంబం పిల్లకాయలు డెవలప్ చేస్తూ వస్తాం. విస్తరించారు. మంచి శివలింగాలు మొత్తం ఎక్కడ చూసినా శివలింగాలు కనిపిస్తున్నాయి. ఎందుకని ప్రతిష్ఠిస్తుంటారు ఇక్కడ? ఒక భక్తుడు వచ్చాడు నేను 108 లింగాలకి నేను అభిషేకం చేసుకోవాలి తిరుపతి నుంచి. అప్పుడు స్టార్ట్ చేసినా నేను 108 లింగాలు మన గుళ్ళో ఉండాలని. అది ఇప్పుడు ఎక్కడికో పోతా ఉంది. ఇప్పుడు 120 లింగాలు ఉన్నాయి. ఇంకా కూడా పెడతాం. ఇంకా ఇది ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి కాబట్టి ఇక్కడ లింగాలే ఉంటాయి. అంటే ఇక్కడ లింగం ప్రతిష్ఠ చేస్తే భక్తుల విశ్వాసం ఏమిటి? ఎందుకంటే వాళ్ళకి ఏదో మంచి జరగాలని ఒకటి, వాళ్ళు బిడ్డలు తరాలు వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని పోవచ్చు అని ఒక అభిప్రాయంతో పెడతాను నేను శివాలయం. మన శివలింగం మన ఆ గుళ్ళో మన శివలింగం ఉంది. గుడి నిర్వహించాలంటే మాటలు కాదు. మీరు చూస్తే అతి సామాన్యంగా ఉన్నారు. ఏమో ఈ కలియుగంలో ఆయన చూడండి నడిపిస్తాను నేను, దేవుడే నడిపిస్తాను. ఆ శివ అనుగ్రహం లేకపోతే మనం చేయలేము నేను. అది ఈ జన్మకు మాకు ఎంతో ధన్యం. ఆయన సన్నిధానంలో ఉంటూ ఆయన సేవ చేసుకుంటాను.